సార్ చెప్పండి మీకు ఏం కావాలి? నాకు చరవాణి కావాలి. ఏంటి చరవాణియా? అవునండి, నాకు చరవాణి కావాలి. చరవాణి, కీరవాణి, ఆకాశవాణి అలాంటి ఇక్కడ ఉండవు. ఇది మొబైల్ షాపు. నేను అడిగింది అదే. ఏం కావాలి సార్? యాపిల్ కావాలా సార్? ఓహో, పళ్ళు కూడా అమ్ముతున్నారా? డజన్ ఎంత? యాపిల్ అంటే ఫ్రూట్స్ కాదండి, మొబైల్. సర్లే కానీ మీ షాప్లో మంచి ఆఫర్ ఏమైనా ఉందా? ఉంది సార్. ఏంటిది? ఫోన్ కొంటే రింగ్ ఫ్రీ. అవునా? అర్జెంటుగా ఫోన్. ఓకే సార్, ఇదిగోండి. మరి రింగ్ ఏది? మీ మొబైల్ నెంబర్ చెప్పండి సార్. 9494 708557. వచ్చింది చూడండి సార్. ఇదేనా రింగ్ అంటే? ఓర్, నేను ఇంకా గోల్డెన్ రింగ్ డైమండ్ రింగ్ అనుకుంటున్నా. నేను అంత ఎరుపప్పులా కనిపిస్తున్నానా? పోనీ చైనా సెల్ ఇమ్మంటారా? మరి ఇండియాలో పనిచేస్తుందా? పనిచేస్తుందండి. వద్దయ్యా, నాకు మంచిది కావాలి. ఈడెవడరా బాబు బుర్ర తినేస్తున్నాడు. ఈ పీస్ చూడండి సార్, చాలా అడ్వాన్స్డ్. అడ్వాన్సా? అడ్వాన్స్ నేను ఎందుకు ఇవ్వాలి? నేనన్నా అదోలా కనబడుతున్నానండి. మీరు ఎదవేయండి సార్. మరి సన్నాసనా? మీరు నిజంగా దేవుడు సార్. అంటే త్వరగా పైకి పోవాలనా? సారీ సార్. సార్ ఇది వాటర్ ప్రూఫ్ సార్, దీని మీద వాటర్ పడ్డా ఏమవుతుంది సార్? వాటర్ పడినా ఏమవుదా? ఏమవుతుంది సార్? వాటర్ పడినా ఏమవుదా? ఏమవుతుంది సార్? అదేంటి సార్ అలా పడేశారు? నువ్వే కదయ్యా వాటర్ పడినా ఏమవుదాను. అబ్బో, నేను చర్వాణలో సంభాషిస్తున్నప్పుడు ఎవరో అమ్మాయి అయితే ఇంగ్లీష్లో ఏదో మాట్లాడుతున్నాయా? ఏంటిది? అదేం లేదు సార్, మీ అకౌంట్లో డబ్బు లేదని చెప్తుంది. డబ్బులు లేకపోవడం ఏంటి? నిన్నేగా 10 లక్షలు జమ చేశాను. అకౌంట్ అంటే బ్యాంక్ అకౌంట్ కాదండి, మీ సిమ్లో బ్యాలెన్స్ లేదని చెప్తుంది. ఉండండి సార్, మీకు మంచి ఫోన్ చూపిస్తాను. సార్ ఇది కార్బన్ సార్, కింద పడినా పగలదు సార్. కింద పడినా పగలదా? పగలదు సార్. కింద పడినా పగలదా? పగలదు సార్. చూస్తానండి. బాబోయ్, నా 2000 రూపాయల ఫోన్ పోయింది బాబోయ్. అదేంటి సార్ అలా పడేశారు? నువ్వే చెప్పావు కదా కింద పడినా పగలదని. ఇంకో ఫోన్ చూపి. నేను ఎవరికన్నా ఫోన్ చేస్తే డార్లింగ్ డార్లింగ్ అని వస్తుంది ఏంటయ్యా? సరిగ్గా చూడండి సార్, అది డార్లింగ్ కాదండి, డైలింగ్ అండి. పొద్దున్నే అదో పేరు తగ్గింది ఏంటారు బాబు. చాలా థ్యాంక్స్ సార్. ఇది జెమినీ టీవీ కామెడీ షో సార్. అటు చూడండి సార్, కెమెరా ఉంది. చాలా థ్యాంక్స్ సార్, బాగా కోఆపరేట్ చేయండి. ఏంటది? ఇప్పుడు దాకా నా టైం వేస్ట్ చేసి నా సెల్ ఫోన్ పగల కొట్టి నాకు 10,000 రూపాయలు లాస్ పెట్టి ఇప్పుడు నువ్వు జెమినీ షో కామెడీ షో అంటున్నావా?